నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఈరోజు నేను చేయబోయే వంటకం వచ్చేసి గోరుచిక్కుడుకాయ అండ్ కొబ్బరి కాంబినేషన్తో మంచి కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. గోరుచిక్కుడుకాయని నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత పచ్చి కొబ్బరి అనేది ఇలా సన్నగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. కాంబినేషన్తో పచ్చిమిర్చి కూడా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఎల్లిపాయలు, వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో సహా దంచుకొని పెట్టేసుకోవాలి. చూడండి, నేను పేస్ట్ చేసుకొని మిక్సీ గ్రైండ్లో ఇలా పక్కకు పెట్టేసుకున్నాను. ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం మామూలుగా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్గా మినపప్పు, నేను మెంతులకు బదులు ఎప్పుడైనా మెంతి పొడిని యాడ్ చేస్తూ ఉంటానండి కర్రీస్లో. నేను మీకు అలాగే చూపిస్తున్నాను. మెంతి పొడి, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు అండ్ శనగపప్పు, కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని కొంచెంసేపు చిటిపట్లాడే వరకు ఒక 1 మినిట్ వెయిట్ చేయాలండి. పోపు వేడైన తర్వాత మనం కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని చాలా చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండబోతుందండి ఈ కర్రీ వచ్చేసి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు నార్మల్గా తొందరగా ఫ్రై చేయాలంటే మనకు తెలిసిన విషయమే. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ 2 మినిట్స్లో 5 మినిట్స్లో ఫ్రై అయ్యేది 1 మినిట్లోనే ఫ్రై అయిపోతుంది. చాలా రెడ్గా చాలా తొందరగా అయిపోతాయండి ఇలా. నిజంగా నేను చాలాసార్లు చాలా కర్రీస్లో ట్రై చేశాను. ఇలా సాల్ట్ యాడ్ చేస్తే మనకు ఆనియన్స్లో తొందరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నానండి కర్రీలో. మంచి టేస్ట్, చాలా చాలా అద్భుతంగా కర్రీలో తింటుంటే వస్తుంటే చాలా బాగుంటుందండి. ఇలా వెల్లుల్లిని యాడ్ చేస్తే మనం కర్రీలో ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 మినిట్ అది వేగనిస్తూ ఉంటే చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా రెడీ అవుతుంది కర్రీ అనేది. నెక్స్ట్ నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ, మన కర్రీలో మెయిన్ పార్ట్ గోరుచిక్కుడుకాయని కూడా నీట్గా ఇప్పుడు మనం వేసుకున్న పోపులోనే అందులో యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే బాగా కాదు, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీ అనేది బాగా టేస్టీగా ఎమ్మీగా రావడానికి మన మెయిన్ పార్ట్ ఏంటంటే కొబ్బరిని పచ్చి కొబ్బరి మాత్రమే మనం యాడ్ చేయాలి. చూడండి, మనకి గోరుచిక్కుడుకాయలో కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ముందే మనం ఉడికించుకోలేదు కాబట్టి ఈ టైంలో కొద్దిసేపు వాటర్, ఒక 2 గ్లాసులు చిన్న గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని నేను ఉడికిస్తున్నాను. చూడండి, మూత పెట్టుకొని కాసేపు ఆగి తీసాను. గోరుచిక్కుడుకాయ కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఉడకకుండా పచ్చివాసనతో మనం తినలేము. ఉట్టి ఆయిల్లో ఫ్రై చేస్తుంది, కర్రీలా కాకుండా వేరే ఫ్రై టైప్లో రెడీ అవుతుంది. కాబట్టి నేను ఈ టైంలో వాటర్ యాడ్ చేశాను. మంచిగా గోరుచిక్కుడుకాయ అనేది బాగా ఉడికింది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. 1 స్పూన్తో కానీ దేనితోనైనా కానీ అలా అంటే మంచిగా మెత్తగా అయిపోవాలి. కావాలంటే మీకు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా మెత్తగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. కానీ నేను గ్రేవీ లాగా కాకుండా కర్రీ ఫ్రై టైప్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ అన్నీ డ్రైన్ అయ్యే వరకు కాసేపు అలా మూత పెట్టి వదిలేసాను. దాని తర్వాత చూడండి, కొబ్బరి పేస్ట్ అనేది ఇలా ఉండాలి. మనం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేసుకోకుండా కొబ్బరి పాలు అండ్ పచ్చిమిర్చి ఆ రెండింటితోనే అలా పేస్ట్ రెడీ అయిందండి. కొబ్బరి అండ్ పచ్చిమిర్చి మాత్రమే నేను యాడ్ చేశాను. ఎక్స్ట్రాగా నేను వాటర్ అసలు యాడ్ చేయలేదు. ఆ కొబ్బరిలో ఉండే వాటర్ అండ్ కొబ్బరిలో ఉండే తేమతోనే అది పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. చాలా చాలా పచ్చి కొబ్బరి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేశాను. తర్వాత లాస్ట్కి కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ అన్నీ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి. సాల్ట్ మీకు రుచికి సరిపడా మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మీకు నచ్చితే ఇంకా కారం కావాలంటే ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పైనుండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, రెడీగా అయిపోయింది కర్రీ, ఎంతో టేస్టీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.